పట్టణ నందులపేటలోని శ్రీ షిరిడి సాయిరాం నిరాశ్రయుల ఆశ్రమంలో పేదలకు అన్నదానం చేశారు. టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ జన్మదిన వేడుకలు గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్థానిక నందులపేటలోని శ్రీ షిరిడి సాయి నిరాశ్రయుల ఆశ్రమంలో పేదలకు అన్నదానం చేశారు. ముందుగా అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్, మిత్ర అసోసియేషన్, రోటరీ క్లబ్ తదితర సంస్థల ద్వారా ఈదర పూర్ణచంద్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను పలువురు ప్రత్యేకంగా అభినందించారు. ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. అంతకుముందు ఉదయం కంటన్రాజు కొండూరులోని శ్రీ మహంకాళి అమ్మవారి సన్నిధిలో జరిగిన ఈదర వెంకట పూర్ణచంద్ జన్మదిన వేడుకల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సహా పలువురు నాయకులు, సన్నిహితులు పాల్గొని ఆయనతో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నందులపేట నిరాశ్రయుల ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కుర్ర శ్రీనివాసరావు మాస్టారు, మేడూరి భాస్కర్, ఈదర శ్రీనివాసరావు, కిలారి మనోహర్, చాందన, పోతురాజు మాస్టారు తదితరులు పాల్గొన్నారు. రామచంద్ర ప్రభువుకి నమ పార్వతీపతే హర మహాదేవ. ఈ రోజున అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా శ్రీ రొటేరియన్ ఈదర వెంకట పూర్ణచంద్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన వితరణ జరుగుతుంది. ఈ కార్యక్రమం శ్రీ మేడూరు భాస్కర్ రావు గారి పర్యవేక్షణలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. వారిని, వారి కుటుంబాన్ని ఆ పరమాత్మ ఎల్లవేళలా కాపాడి రక్షించవలసిందిగా, అలాగే ఈ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఈదర వెంకట పూర్ణచంద్ గారి ఆరోగ్యము ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఎంతోమందికి ఆదర్శ పురుషులై నిలబడాలని, వారిని, వారి కుటుంబాన్ని ఆ పరమాత్మ ఎల్లవేళలా కాపాడి రక్షించాలని కోరుకుంటూ అన్నదాత అన్నదాత అన్నదాత. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే చెప్పండి అందరూ. మార్గదర్శకులు మా పెద్దన్నయ్య ఈదర పూర్ణచంద్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి మరియు ప్రముఖ సోషల్ వర్కర్, వారి యొక్క జన్మదినాన్ని పొద్దున అమ్మవారి సమక్షంలో జరిగింది. సాయంత్రం ఇంతమంది గొప్ప వ్యక్తుల మధ్యలో జరగటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎస్పెషల్లీ షిరిడి ఆశ్రమం వారు, ఈ సేవా సమితి వారు ఇంత ఘనంగా ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసేందుకు వారందరినీ పేరు పేరును అభినందిస్తూ మాకు చక్కటి అవకాశాన్ని వారు అందజేశారంటే, నిజంగా జన్మదినాన్ని జరుపుకోవటం అంటే ఇటువంటి పేదల మధ్య ఎవరు అండలేని మధ్య జరుగుతుంటే వీళ్ళే మనకి శంకరే ఓం నమ శివాయ లాగా మనకు రక్షగా ఉంటారు. సాయినాథ్ యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఇటువంటి కార్యక్రమానికి అన్నయ్యకి ఎప్పుడుగా ఒక మంచి మిత్రుడుగా మేడూరు భాస్కర్ గారు నుండి ఆర్గనైజ్ చేసి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసేందుకు భాస్కర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా మా అన్నయ్య ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి మా తమ్ముళ్ళకు మార్గదర్శకంగా ఉంటూ చక్కగా మరి ఎన్నో జన్మదినాలు జరుపుకుని మా అందరినీ కూడా మంచి మార్పులు అందిస్తుంటూ శ్రీ షిరిడి సాయి నిరాశ్రయుల ఆశ్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వారికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మా పెద్దలు రొటేరియన్ ఈదర వెంకట పూర్ణచంద్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు తెనాలిలోని అనేక ప్రాంతాల్లోనూ మరియు కంటోరాజు కొండూరులో కూడా వారి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినాయి. మరి వారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే సార్, హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని మరి ఆ దేవుడిని ప్రార్థిస్తూ, ఎప్పటి నుంచో మా పెదరావూరు హై స్కూల్ పూర్వ విద్యార్థి మిత్ర అసోసియేషన్ ఏర్పాటు చేసి పాఠశాల అభివృద్ధిలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. అలాగే ఈదర రామారావు గారి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి వైద్య క్యాంపు, మెడికల్ క్యాంపులు పెట్టడం, విద్యార్థులను చదివించడం, అలాగే రొటేరియన్గా అనేక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన ముందుండి నడిపిస్తూ ఉంటారు. మరి వారితో పాటుగా వారి బ్రదర్సు ఈదర శ్రీనివాసరావు గారు ప్రస్తుతం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు వారు. మరి అలాగే హైదరాబాద్ మాజీ కార్పొరేటరు శ్రీ కిలారి మనోహర్ గారు కూడా, వీరి బ్రదర్స్ వారిద్దరు కూడా వచ్చి ఉన్నారు. వారి చేతుల మీదుగా ఇక్కడ భోజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి అలాగే ఈ ఆశ్రమ నిర్వాహకులు చాందన గారు, మరి
మిత్రమండలి భాస్కర్ మేడూరు భాస్కర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మేడూరు భాస్కరు, మరి దోబా సందీప్ గారు, కొత్తగోడ శ్రీనివాస్ గారు, పిల్లిమిల్లి పోతురాజు గారు, జీవి నారాయణ గారు.